హలో అండి, వెల్కమ్ టు విబివిఆర్ ప్రాజెక్ట్స్. మనకి నిన్న ఇంటరిమ్ బడ్జెట్ అయితే రిలీజ్ చేశారు నిర్మలా సీతారామన్ గారు, ఎఫ్ఎం నిర్మలా సీతారామన్ గారు. సో దాంట్లో మనకి హైలైట్స్ అయితే చాలానే ఉన్నాయి. కానీ మనకి రియల్ ఎస్టేట్ పరంగా ఏదైనా యూస్ఫుల్ అయ్యే బడ్జెట్ రిలీజ్ అయిందా అని చెప్పి మనం చూసుకుంటే టోటల్గా మనకి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పైన ఈ ఇయర్ 2024 నుంచి 2025కి 11.11 lakh crores 11,11,11,000 కోట్లని మనకి 2024 నుంచి 2025 ఈ ఇయర్కి అయితే రిలీజ్ చేసింది. సో ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని రిలీజ్ చేయడంతో పాటు ఫిజికల్ డిఫిసిట్ని కూడా రెడ్యూస్ చేయాలనేది గవర్నమెంట్ ప్లాన్. సో బేసిక్గా ఇంటరిమ్ బడ్జెట్ అంటే ఏంటి అని అంటే, ఇఫ్ యూ హ్యావ్ ఎలక్షన్స్ కమింగ్ అప్ నియర్ బై, అంటే ఎలక్షన్స్ చాలా క్లోజ్గా ఉన్నాయి అనుకోండి, అంటే రాబోతున్నాయి అన్నప్పుడు ఏం చేస్తారనంటే ఫుల్ బడ్జెట్ని రిలీజ్ చేయకుండా ఓన్లీ ఇంటరిమ్ బడ్జెట్ని మాత్రమే రిలీజ్ చేయడం జరుగుతుంది. సో మనకి ఫుల్ బడ్జెట్ రావాలి అని అంటే వీ హ్యావ్ టు వెయిట్ అంటిల్ జూలై అనమాట. సో ఈ మన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ బడ్జెట్తో పాటు ఇఫ్ యూ సీ ఇండియాలో మన ఇన్కమ్ కూడా, ఎకనామిక్ గ్రోత్ కూడా 50% ఇంక్రీజ్ అయిందంట. ఇండియాలోని ప్రజలందరి ఇన్కమ్ ఆఫ్ పీపుల్ ఇంక్రీజ్డ్ బై 50%. అండ్ ఆల్సో ఇన్ఫ్లేషన్ కూడా ఏమంత లేదు, ఇన్ఫ్లేషన్ కూడా మోడరేట్గా ఉంది. యాజ్ ద గవర్నమెంట్ టార్గెటెడ్ ఇట్ ఈస్ బిట్వీన్ ద రేంజ్ ఆఫ్ 2 to 6% అనమాట. అండ్ ఎఫ్డిఐ, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కూడా 500 billion పైనని మనకి ఇండియాకి రావడం జరుగుతుంది అని కూడా నిర్మలా సీతారామన్ గారు ఈ బడ్జెట్లో మెన్షన్ చేయడం జరిగింది. దీపక్ బగ్లా ఎవరైతే CEO ఆఫ్ ఇన్వెస్ట్ ఇండియా ఉన్నారో వారు కూడా మనకి 1947 నుంచి $900+ billion మనకి ఎఫ్డిఐ వస్తే జస్ట్ లాస్ట్ 7.5 yearsలో మనకి $500+ billion ఎఫ్డిఐ వచ్చింది అని చెప్పారు. అంటే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అది ఎంత అని అంటే 50,000 పైన, 50 ఎగ్జాక్ట్గా చెప్పాలి అనుకుంటే 53,200 కోట్లు మనకి లాస్ట్ 7.5 yearsలో రావడం జరిగింది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే హైలైట్స్లో గవర్నమెంట్ మనకి 30 million అఫోర్డబుల్ హౌజెస్కి సబ్సిడీ ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకుంది ఈ ఇయర్. సో అది కూడా ఇన్ రూరల్ ఏరియాస్. మనకి హైదరాబాద్ చుట్టుపక్కల చూసుకుంటే బెస్ట్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ రావడానికి లొకేషన్స్ ఏవేవి ఉన్నాయనంటే బెంగళూరు హైవే అండ్ ఆల్సో తుక్కుగూడ యూ కెన్ కన్సిడర్ రూరల్ ఏరియా. అండ్ మీరు సీఎం రేవంత్ రెడ్డి గారు రీసెంట్గా మనకి దావోస్కి వెళ్ళారు. అక్కడ నుంచి 40,000 crores ఇన్వెస్ట్మెంట్ని కూడా మన తెలంగాణకి తీసుకురావడం జరుగుతుంది. అండ్ దీన్ని చూస్తే మన హైదరాబాద్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, హైదరాబాద్ ఆల్ డైరెక్షన్స్లో ఎంతగా డెవలప్ అవ్వబోతుందో ఒక్కసారి మీరే అంచనా వేయండి. ఇలాంటి టైంలోనే మనము ల్యాండ్ కానీ, ప్లాట్ కానీ, ఫామ్ ల్యాండ్స్ కానీ తీసి పెట్టుకుంటే మనకి బెస్ట్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, అంటే ఆదాయం ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అంటే ఆల్రెడీ హై ఉన్నప్పుడు మనం కొంటే ఎక్కువ లాభాలు రాకపోవచ్చు, కానీ ఇలాంటి టైంలో కొంటే మంచి లాభాలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి స్క్రీన్ పై కనిపించే మా నెంబర్కి కాల్ చేయండి. అండ్ వీ హ్యావ్ plots, farmlands and ventures in Bangalore highway around Shadnagar and also on Srishalam highway. And we also do resales of your flats, buildings and open plots, and we do sell flats and villas. So for any kind of information, doubt or clarification, contact us on the number that we are showing on the screen. I'll see you in the next video. Thank you for watching.